ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ఎక్కువగా ఓవర్ థింక్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది నలుగురు ఉన్నా, చుట్టూ మనుషులు ఉన్నా సరే ఒంటరితనం అనుభవించడము, ఒక్కరిగా కూర్చోవడము, అందరికీ వేరుగా వెళ్ళిపోవడం, ఎవరితో మాట్లాడకుండా ఫోన్ పట్టుకొని కూర్చోవడం మనం ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో మనం చాలా చూస్తున్నాం. ఈ యూత్, ముఖ్యంగా యవనస్తులు, అలాగే మధ్య వయసులు చాలామంది వాళ్ళకుండే ఆ టెన్షన్స్కి, ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ చుట్టూ మనుషులు ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, భార్యాభర్తలు, పిల్లలు ఎవరున్నా సరే వాళ్ళు ఒంటరిగా గడపడము, ఒంటరిగా ఫోన్ చూసుకోవడము, వాళ్ళ ఆనందాన్ని ఫోన్లో వెతుక్కోవడము మనం ఈ మధ్యలో చూస్తున్నాము. బైబిల్లో చూద్దాము. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడింది. దేనిని గురించియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యంలో రాయబడింది, దేని గురించి చింతించకుడి గాని ప్రతి విషయం నందు ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపమును దేవునికి తెలియచేయండి. దేని గురించి చింతించకుడి గాని. చాలామంది ఈ చింత అనేది చాలా ప్రమాదమైన అనారోగ్యం అండి. చాలామందికి ఈ డిప్రెషన్ అనే బాధతో చాలామంది ఒక చీకటిలో ఒక చీకటే ఏం చెప్పాలంటే ఒక ఈవిల్ స్పిరిట్ అనమాట. డిప్రెషన్ అనేది ఒక పెద్ద ఈవిల్ స్పిరిట్. అది ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. అది సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా డిప్రెషన్ అనే ఒక ఫేస్లో చాలామంది వెళ్తారు. సో ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అంటే దేవుడి వాక్యంలో రాయబడింది, దేని గురించి చింతించదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన, మొదటిగా ప్రార్థన విజ్ఞాపన చేత, మూడోది కృతజ్ఞత పూర్వకముగా. ప్రార్థన, తర్వాత విజ్ఞాపన, తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా. అంటే ప్రేయర్, ఇంటర్సెషన్, థ్యాంక్స్ గివింగ్. ప్రేయర్, ఇంటర్సెషన్, థ్యాంక్స్ గివింగ్. షార్ట్కట్లో చెప్పాలంటే PIT, పిట్ అంటే తెలుగులో ఏమంటారు, గుంత అనే అర్థం. కానీ మీరు షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ ఎవరైతే బైబిల్ చదువుతారో PIT అంటే ప్రేయర్, ఇంటర్సెషన్, తర్వాత థ్యాంక్స్ గివింగ్. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తారో లేదా విజ్ఞాపన కోరుతారు, మీలో కింద రాశారు, ప్రార్థన చేయండి బ్రదర్, కొన్ని ప్రార్థనా భారాల కింద మీరు కమెంట్స్లో పెట్టి ప్రార్థించండి అనేది మీరు నన్ను అడుగుతున్నారు చూసారా, ఇది విజ్ఞాపన ప్రార్థన, మీరు నన్ను కోరుతున్నారు. తర్వాత మూడోదిగా కృతజ్ఞతాస్తుతులు, దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి. దేని గురించి కూడా చింతించద్దండి. చాలామంది చింతిస్తున్నారు ఈరోజు. మా పిల్లవాడి భవిష్యత్తు ఎలాగా, మా పిల్లల చదువులు ఎలాగా, మా ఆయన ఉద్యోగం ఎలాగా, మా ఆయన ప్రమోషన్ ఎలాగా, మేము ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఆర్థిక సమస్యల నుంచి బయటికి ఎలా రావాలి, అప్పుల బాధల నుంచి బయటికి ఎలా రావాలి, మా ఆయన తాగుడు ఎలా విడిపించబడాలి, ఆయన తాగుడు నుంచి బయటికి ఎలా వస్తాడు, ఆయన వ్యసనం నుంచి బయటికి ఎలా వస్తాడు అని చాలామంది చింతిస్తారు. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాలి, ఇంకా ఎన్ని రోజులు కనిపెట్టాలి, ఇది ఎప్పుడు జరుగుతుంది అనే చింత, ఆందోళన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రార్థన అయితే చేస్తారు, కానీ ఆ చింత మీకు ఒక వలయం వలె తిరుగుతూనే ఉంటుంది మనసులో. కానీ దేవుడు అంటున్నాడు, మీ సమస్త భారాల్ని నా మీద వేసేయండి, నేను మీ భారాన్ని మోస్తా అంటున్నాడు.
ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో ప్రభువా నా సమస్య ఇది అని మీరు నిశ్చయంగా గమనించాలి. నాకు ఇది దొరికింది, నేను ఇది పొందుకున్నాను అని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అవునండి, ఎక్కడైతే నమ్మకం ఉంటుందో నా ప్రభువుకి నేను ఇది చెప్పాను, ఆయన చూసుకుంటాడు అనే ఆ విశ్వాసము మీరు కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. ఆ తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మీరు వేరే వాళ్ళ కొరకు చేయాలి, అలాగే మీరు సేవకులను అడగాలి. ఒకరికొకరు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఒకరు మీకు ప్రార్థన భారం పంపించినప్పుడు అది మీ భారమే అనుకొని ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు ఆ ప్రార్థన విని మీకు జవాబిస్తాడు. అలాగే మీ జీవితంలో ఉన్న ఆ సమస్యల నుంచి విడిపిస్తారు. విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్ టూల్. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ కోసం చేస్తామో మన ఇంట్లో ఉన్న సమస్యల నుంచి మనం విడిపించబడతాం. అందుకే సంఘంలో విజ్ఞాపన ప్రార్థన పాస్టర్ గారు చేయమంటారు. వాక్యం చెప్పే ముందు ఒక విజ్ఞాపన ప్రార్థన చర్చెస్లో చెప్తారు. మందిరంలో ఈ అవసరతలు ఉన్నాయి, ఆ తర్వాత ఈ బ్రదర్ గారు అనారోగ్యంతో ఉన్నారు, వీళ్ళ ఇంట్లో ఈ సమస్య ఉంది, ఈ సహోదరి కొరకు ప్రార్థన చేయండి అని సమస్యలు భారాలు ఎందుకు మీ అందరికీ చెప్తారంటే మనం ఒకరికొకరికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అక్కడ మన మధ్యలో ఉంటారు. బైబిల్లో రాయబడింది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో వాళ్ళు ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటాను అన్నారు. ప్రభువు ఉంటారు, ప్రభు వింటారు, ప్రభు చూస్తున్నారు అని మనం ప్రార్థించితే అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్. చాలామంది కృతజ్ఞతాస్తుతులు ఇవ్వరండి. ప్రభువా నాకు సహాయం చేయి, నా సమస్య నుంచి విడిపించు, నా బాధల నుంచి విడిపించు అని మనం ఒక కిరాణా కొట్టుకు వెళ్తే ఎలాగా, బాబు కందిపప్పు ఇవ్వు, సబ్బులు ఇవ్వయ్యా, షాంపూ ఇవ్వు, మినపప్పు ఇవ్వు, చక్కెర ఇవ్వు, బెల్లం ఇవ్వు అని ఎలా లిస్ట్ చెబుతామో పచారీ కొట్టి షాప్లో, అలాగే ఈ రోజుల్లో చాలామంది ప్రభు ధర ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అని చెప్పి ప్రభువా మాకు ఇది కావాలయ్యా, మాకు ఆ సమస్య ఉంది ప్రభువా, చూడు ప్రభువా సహాయం చేయి ప్రభువా, మనం ఒక లిస్ట్ చదువుకుంటూ వెళ్తే పచారీ కొట్లో ఎలా వెళ్ళి లిస్ట్ చదువుకుంటామో అలా లిస్ట్ చదువుకుంటూ వెళ్తే దానివల్ల ఉపయోగం లేదు. కానీ కృతజ్ఞతతో ఇంతకుముందు దేవుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, అవన్నీ మనం కొన్నిసార్లు మర్చిపోతాం. ఒకప్పుడు తిండి తినడానికి కూడా డబ్బులు లేవు కదా, ఉద్యోగం కూడా లేదు కదా, చాలా కష్టాలు పడ్డారు కదా, అవన్నిటిని దాటుకొని మీరు ఇప్పుడు వచ్చారు కదా ఇంత దూరం, అవన్నిటిని జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం చేసుకోవాలండి. మన పాత జీవితాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ గుంట నుంచి నువ్వు తవ్వబడ్డావో, ఎక్కడి నుంచి నువ్వు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించావో, ఎక్కడి నుంచి నీ ప్రార్థనా జీవితాన్ని మొదలు పెట్టావో, నీ భక్తి అప్పుడు తొలి దినాల్లో ఎంత భయభక్తులు కలిగి ప్రేమ కలిగి ఉన్నామో అదే విశ్వాసాన్ని, అదే భక్తిని మనం ప్రతిరోజు దేవుడి దగ్గర ప్రార్థన కోసం వెళ్ళినప్పుడు అదే వినయ విధేయతలు దేవుడి దగ్గర చూపించాలి. అది ఎలా చూపిస్తామంటే, ప్రభువా ఇంతవరకు నువ్వు చేసావు, నీకు వందనాలు, నేను ఏమి చేయగలను ప్రభువా అని థ్యాంక్స్ గివింగ్తో దేవుడిని పొగుడుతూ దేవుడిని కొనియాడుతూ మనం ప్రార్థన విజ్ఞాపన దేవుడి దగ్గర పెట్టాలి. చూడండి, మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే, ఎవరైనా పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి వెళ్తే మీరు వెంటనే వెళ్ళంగానే వాళ్ళని అడగరు, నాకు ఈ ప్రాబ్లం ఉండింది, ఇది చేయండి, ఈ సమస్య ఉందండి, నా అప్లికేషన్ అండి, నా ఫైల్ అండి అని మాట్లాడరు. మొదట సార్ బాగున్నారా, ఎలా ఉన్నారండి, ఫ్యామిలీ బాగుందా, మరి త్వరగా ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇంట్రడ్యూస్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు, నా పేరు ఇదండి, నా పలానా ఇదండి, మీరు ఎలా ఉన్నారు సార్, నేను ఇక్కడ నుంచి వచ్చానండి అని ఫస్ట్ మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నాక తర్వాత మీరు అప్లికేషన్ పెడతారు. మరి దేవుడి దగ్గర కూడా అలా పెట్టాలా అంటే పెట్టక్కర్లా, కానీ కనీసం ఆ కృతజ్ఞత అంటే ఆ థ్యాంక్స్ గివింగ్, స్తోత్రం చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నా జీవితంలో అనేక కార్యాలు చేసే వందనాలు అనే స్తుతించాలి. మనం ఎప్పుడైతే స్తుతి చెల్లిస్తూ ఉంటామో అక్కడ దేవుడు మీ సమస్యలన్నిటికీ జవాబిస్తాడండి. స్తుతిలో చాలా శక్తి ఉంది. ఇజ్రాయేలీలు స్తుతి చేసినప్పుడు దేవుడు అనేక యుద్ధాల్లో జయాన్ని ఇచ్చాడు, శత్రువుల్ని పారిపోయేలా చేశాడు. ఈరోజు మీ శత్రువు మీ ఉద్యోగం అయ్యి ఉండొచ్చు, మీ అప్పులై ఉండొచ్చు, అనారోగ్యమై ఉండొచ్చు, లేదా మీ పిల్లలు చదువు అయి ఉండొచ్చు, లేదా మీ ఆర్థిక ఇబ్బందులు అయ్యొచ్చు. ఏదైనా సరే, ఏ శత్రువు అయినా సరే మన దేవుడి కన్నా గొప్పవి కాదు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్న ప్రభు
లోకంలో ఉన్న వాళ్ళకన్నా, లోకంలో ఉన్న ఈ సమస్యల కన్నా చాలా గొప్పవాడు. మనం ఎప్పుడైతే మన మనసులో మన సమస్యని పెద్ద చేస్తామో మన ప్రభువుని మనమే చిన్న చేస్తున్నాం. కాబట్టి సమస్యని ఎప్పుడు పెద్దగా చూడొద్దు. సమస్యలు వస్తాయి, పోతాయి. యేసుప్రభువు అన్నారు, ఈ లోకంలో మీకు అనేక శ్రమలు ఉంటాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అనే మాటని చెప్పారు. కాబట్టి సమస్యలు వస్తాయి, పోతాయి, కానీ ఆయన ప్రేమ మారదు. సదాకాలం ఆయన మీతో నేను ఉంటానని మాట ఇచ్చాడు. చూడండి, యేసుప్రభు శిష్యులు అంట, ఆయన చనిపోయాక, పునరుత్థానం అయ్యాక, ఆయన ఆరోహణం అయ్యాక వాళ్ళని కలిశాక వాళ్ళకి అర్థం కాలేదంట ఏం చేయాలో అనేది. ఎలాగా ప్రభువుని మేము ప్రభు మాతో లేడు కదా, మా జీవితం ఏమైపోద్ది, మా ఆధ్యాత్మిక జీవితం ఏమైపోద్ది, మేము ఏం చేయాలి, ఒక గురి మొత్తం పోయింది. నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి ఏం అర్థం కావట్లా. ఆందోళన, ఎవరికి వాళ్ళు చెదిరిపోయారు. శిష్యులందరూ కాపరి లేని గొర్రెలు వరే అందరు చెదిరిపోయారండి. వాళ్ళకి ఏం అర్థం కావట్లా. ఆ సమయంలో యేసుప్రభు వారు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ధైర్యపరిచి, ఓదార్చి, బలపరిచి, అనేక పర్యాయాలు వాళ్ళని కలిసి మాట్లాడి వాళ్ళతో కూర్చొని భోజనం చేసి, ఇదిగో నా గొర్రెల్ని మేపండి, నా గొర్రెల్ని కాయండి, నా పరిచర్య చేయండి, పైనుంచి శక్తి వచ్చే వరకు యెరూషలేములో వేచి ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేశారు. ఏం చేశారు? కనిపెట్టి ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు, ఈ 3 చేశారు శిష్యులు. హల్లెలూయా. ఏం చేశారండి? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు. మీకు చెప్పాను కదా, P ఫర్ ప్రేయర్, I ఫర్ ఇంటర్సెషన్, T ఫర్ థ్యాంక్స్ గివింగ్. PIT గుర్తుపెట్టుకోండి షార్ట్కట్లో. ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు మీ కొరకు చేయండి, వేరే వాళ్ళ కొరకు, సేవకుల కొరకు, వేరే పరిచయాల కొరకు, వేరే విశ్వాసుల కొరకు చేయండి. ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ 3 మీ ప్రార్థనలో ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దేవుడు నెరవేరుస్తాడు. అయితే శిష్యులు 40 ఆ పెంతెకోస్తు దినాన, కరెక్ట్గా ఆ రోజు పెంతెకోస్తు దినాన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మని పంపించగా అగ్ని నాలుకల చేత విభజించబడి వాళ్ళందరూ అన్య భాషల్లో మాట్లాడారు. అంతవరకు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. సో వాళ్ళు కేవలం ప్రార్థన ఒకటే చేస్తున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడ్డారో పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఏమని? పేతురుని లేపి ఏమంటున్నాడంటే, నువ్వు నా సువార్తని ప్రకటించు అన్నప్పుడు పేతురు నిలబడి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న యూదులు, తక్కిన వేరే వేరే దేశాల నుంచి వచ్చిన ప్రజలు, పార్తీయులు, ఏలామీలు, మెసిపిటోనియులు, ఇలాగా ఒక 13-14 ప్రాంతాల నుంచి కొంతమంది వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా అనేక మంది వచ్చి ఉన్నారు, కానీ అక్కడ వాక్యంలో ఎంతమంది ఊర్ల పేర్లు రాసావో అవి చెప్తున్నాను. సో వాళ్ళందరికీ పేతురు మాట్లాడుతున్న మాటలు వారి వారి భాషల్లో వాళ్ళకి సువార్త వినబడింది, అర్థమైంది. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇదేంటి మా భాషలో మాట్లాడుతున్నాడు కదా, మాకు అర్థమైపోతుంది నేను మాటలు అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పేతురుకి బయలుపరిచాడు, ఇదిగో నువ్వు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయాలి, యూదులకి చేయాలి, అన్యులకి చేయాలి, సమరయులకి చేయాలి, అన్ని ప్రాంతాల్లో యేసు ప్రభు అందరికీ ప్రభువు అనే అక్కడ ఆ వర్తమానాన్ని శిష్యులకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పెంతెకోస్తు దినాన తెలియపరిచాడు. అంతేకాదు యేసు ప్రభు నామంలో మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం పడిన వారికి బాప్తిజం ఇవ్వండి, వాళ్ళ మీద పరిశుద్ధాత్మతో అభిషేకించండి, అప్పుడు వాళ్ళు నా పరిచర్యలో, నా సేవలో కట్టబడతారు అని అక్కడ ఆది సంఘం కట్టబడింది. అయితే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేయాలో మీకు తెలియపరుస్తాడు. కాబట్టి ఎక్కువగా ఆలోచించడం బట్టి మనం ఏం చేయలేము. కొంతమంది ఎక్కువగా ఆలోచించి జుట్టు ఊడిపోద్దని అంటారు కదండి. ఎక్కువగా ఆలోచిస్తే జుట్టు ఊడిపోద్ది, తలనొప్పి వస్తుంది, అనారోగ్యాలు వస్తాయి. చాలా అనారోగ్యాలు ఈ డిప్రెషన్ వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల వస్తాయి. అయితే దేవుడు అంటున్నాడు, అతిగా ఆలోచించడం వల్ల నువ్వు ఏది సాధించలేవు, కానీ ప్రతిదీ ప్రార్థన, నేను చెప్పాను కదా, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ఇంకో మాట ఏంటంటే,
పేతురు అండి దోణలో కూర్చొని రాత్రంతా వలేస్తాడు. వేసినా సరే ఒక్క చేప కూడా పడదు కదా. పడకపోతే తను కంగారు పడి, ఏంటి నేను చాలా ఖర్చులు ఉన్నాయి, కుటుంబాన్ని నడపాలి, భార్యను చూసుకోవాలి, చేపలు పడితేనే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనే తన కుటుంబాన్ని కొనసాగించగలడు. రాత్రంతా ప్రయత్నిస్తాడు, ప్రయాసపడతాడు, కానీ ఏమీ దొరకదు. అని ఎప్పుడైతే యేసుప్రభు వారు తన దోణలోకి వస్తారో ఆయన అంటారు, ఇక్కడ వలయి అన్నప్పుడు అతను దేవుడు మాట విని లోబడతాడండి. ఇక్కడ లోబడడం చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవుడు దేవుని మాటకి, సేవకుని మాటకి, ఏ సేవకులైతే మీకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీ జీవితంలో కొన్ని సలహాలు ఇస్తారు, మీరు వెళ్ళి అడిగినప్పుడు, పాస్టర్ గారండి నాకు ఇది చేయాలని ఏం చేయాలనుకుంటారు, ఇల్లు కొందాం అనుకుంటున్నాను, మరి ఇంత అప్పు చేద్దాం అనుకుంటున్నారు, చేయనా వద్దా, మా పిల్లల్ని ఈ విదేశాలకు చదివించాలని పంపిద్దాం అనుకుంటున్నాను, పంపినా వద్దా అని మీరు సలహా అడిగి ప్రార్థన చేయండి, దేవుని చిత్తం చెప్పండి అన్నప్పుడు సేవకులు మీ కొరకు ప్రార్థన చేసి చెప్పినప్పుడు ఆ మాటలకి లోపడాలి. అవి దేవుడి మాటలు. ఆ మాటకి లోపడకుండా మీకు నచ్చినట్టు చేసుకుంటే అప్పుడు మీకు అనేక శ్రమలు వస్తాయి. మన సొంత తలంపులతో, సొంత ఇష్టాలతో మనం తీసుకునే నిర్ణయాలకండి అనేక బాధలు, అనేక కష్టాలు మనం అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మరియు మీ తలంపులు. చాలా మంది హృదయము, తలంపులు, హార్ట్ అండ్ థాట్స్, హృదయంలో వచ్చింది ఏదైతే ఉందో అది మనం తలంపుల్లో పెట్టి వెంటనే మనం ఏదైతే చేయాలో చేస్తాము. ఉదాహరణకి బైబిల్లో మీరు చూస్తే యూదా ఇస్కరియోతుకి ఒక తలంపు వస్తుంది, యేసుప్రభు వారిని పట్టించాలి ఎలాగైనా అని చెప్పి. ఆయనకి ఆ తలంపు, చెడ్డ తలంపు వచ్చినప్పుడు ఆ రాత్రి ప్రభు భోజనంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఎక్కడ ఉంటారో, ఎక్కడ ప్రార్థన చేస్తారో, గెత్సెమనే తోటలో ఉంటారు, ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడని యూదా ఇస్కరియోతుకి తెలుసు. సో తనకు హృదయంలో వచ్చిన ఆ చెడ్డ తలంపుని నెరవేర్చడానికి యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ రోమా అధికారులను తీసుకొచ్చి గెత్సెమనే తోటలో యేసుప్రభు వారికి ఒక ముద్దు పెట్టి పట్టిస్తాడు. సిగ్నల్ చెప్తాడనమాట, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుప్రభు, ఆయన్ని పట్టుకోండి అనే ఒక సిగ్నల్ ఇచ్చి 30 వెండి నాణాలకి ప్రభు వారిని పట్టిస్తాడు. అంటే తన హృదయంలో వచ్చిన ఆలోచనని తను ఏం చేశాడు, తలంపుల్లో పెట్టి క్రియలో వచ్చింది. అలాగే చాలాసార్లు మన హృదయంలో ఆలోచన వస్తుంది. డబ్బులు లేవనుకోండి, ఫోన్ వస్తుంది, సార్ మేము మీకు బ్యాంక్ లోన్ ఇస్తామండి, ప్రాసెసింగ్ ఫీజు లేదండి, జస్ట్ 12% అండి, 11% అండి అంటారు. వెంటనే అనుకుంటారు, బా దేవుడే పంపించాడు చూసావా, నాకు డబ్బు లేదు, నాకు లోన్ వస్తే నేను కొనుక్కోవాల్సింది ఏదైతే ఉందో నేను ఫోన్ కొనుక్కుంటా, లేకపోతే నేను బైక్ కొనుక్కుంటాను, నా అవసరతలు ఇవి ఉన్నాయి అని వెంటనే ముందు వెనక ఆలోచించకుండా ఆ ఆలోచనని క్రియల్లో పెట్టి అప్పు తీసుకొని బైక్ కొనుక్కొని లేదా ఫోన్ కొనుక్కొని చర్చిలో సాక్ష్యం చెప్పి దేవుడు నాకు ఇచ్చాడని చెప్తాం, కానీ ఎలా ఇచ్చాడో చెప్పము. ఆ తర్వాత నెల నెల అప్పు కట్టమన్నప్పుడు 1 నెల 2 నెలలు కట్టి 3వ నెల కట్టలేక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు అప్పులు వచ్చేసాయండి, కట్టలేకపోతున్నానండి అంటే పాస్టర్ గారు అంటారు, ఎందుకమ్మా, ఎలా వచ్చింది, నీకు ఎలా వచ్చిందంటే, ఇదిగో ఈ ఫోన్ కొన్నానండి, లేదా ఏంటి బైక్ కొన్నానండి, కారు కొన్నానండి అంటే, ఎందుకమ్మా లేనిపోని ఖర్చులు, ఇప్పుడు ఎవరు కొనమన్నారు, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అంటే, ప్రతి వారం చర్చికి రావాలంటే ఇబ్బందిగా ఉందండి, ఆటోలు ఎక్కేసి, అందుకే కారు కొనేసామండి, కారు ఉంటే మందే కదండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు కదండి అని కొన్నామండి, కానీ ఇప్పుడు పెట్రోల్ కొట్టలేకపోతున్నామండి, ఇన్సూరెన్స్లు కట్టలేకపోతున్నామండి, ఇవన్నిటికి మీద ఇప్పుడు నెల నెల ఈఎంఐ కట్టమంటున్నారండి, మా వల్ల కావట్లేదండి, మా డబ్బులు సరిపోవట్లేదండి, పిల్లలు చదివించుకోవాలండి, కుటుంబాన్ని నడిపించుకోవాలండి, ఎలాగండి అని చాలామంది సతమతం అయిపోతారు.
హృదయాన్ని, తలంపుల్ని మనం యేసు ప్రభు వారికి అప్పగించాలండి. వాక్యంలో రాయబడింది కదా, మీ హృదయాలు, తలంపులు అన్నీ ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆయన సమస్త జ్ఞానానికి మించిన ప్రభువు వారి దేవుని సమాధానం ఎప్పుడైతే మీ మీద ఉంటుందో, ఆ సమాధానం ఏం చేస్తుందంటే మీకు ప్రభువారు చెప్తారు, ఇది చెయ్యి, ఇలా ఉండు, ఇది వద్దు అని. ప్రతి దాంట్లో దేవుని చిత్తం అడగాలండి. దేవుడి దగ్గర 2 విషయాలు ఉంటాయంట ఒక వ్యక్తి జీవితంలో. ఒక వ్యక్తికి దేవుడి చిత్తం ఉంటుంది, ఇంకోటి ఒక వ్యక్తి పట్ల దేవుడికి పర్మిసివ్ విల్, అంటే మీకు నచ్చినట్టు చేసుకున్నప్పుడు దేవుడు ఓకే సరే కనికరిస్తున్నాను అని ఆ పర్మిసివ్ విల్ ఉంటుంది. మొదటి పని చేయడం చాలా శ్రేష్టమైంది. అంటే దేవుడి చిత్తంలో ఏది చేసినా, కార్ కొన్నా, బైక్ కొన్నా, ఊరు వెళ్ళాలన్నా, పిల్లల్ని చదివించే విషయంలో, స్కూల్ మార్చే విషయంలో, లేదా ప్రతి దాంట్లో దేవుని చిత్తాన్ని అడిగి చేసేవారు ఉత్తమమైందండి. ఫస్ట్ పాయింట్ అది చాలా గొప్పది, శ్రేష్టమైంది. దాంట్లో ఎక్కడ పోరాటాలు, గొడవలు ఏం ఉండవు, సమాధానంగా వెళ్ళిపోద్ది సాఫీగా. కానీ రెండోది ఉంటుంది పర్మిసివ్ విల్. అదేంటంటే మీ ఇష్టాన్ని చేయాలనుకున్నప్పుడు మీరు దేవుడితో పోరాడతారు. నాకు ఇదే చెయ్యి, నాకు ఈ కారే కావాలి, నేను ఈ ఊర్లోనే ఉద్యోగం చేస్తాను, నేను ఈ ప్రాంతానికే వెళ్తాను, నాకు నచ్చిందే నువ్వు ఇవ్వాలి అని మనం పోరాడతాము. చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రులతో పోరాడతారు. నేను ఈ కాలేజీలోనే చదువుతాను డాడీ, నేను ఈ స్కూల్లోనే చదువుతాను, నాకు ఈ చాక్లెటే కావాలి, నాకు ఈ బట్టలే కావాలి కదండి, చెప్తారు కదా, నాకు ఇవే కావాలి, కొంటావా లేదా, నువ్వు చూపించింది నాకొద్దు, నువ్వు చూపించిన కలర్ నాకొద్దు, డ్రెస్సు నాకు అది నచ్చలా, నాకు ఈ సూటే కావాలి, మా ఫ్రెండ్ వేసుకున్నాడు, నాకు ఈ కాలేజే కావాలి, మా ఫ్రెండ్ అదే కాలేజీలో జాయిన్ అవుతున్నాడు, నాకు ఈ బైకే కావాలి, నాకు ఈ కారే కావాలి. ఎందుకంటే అది యూట్యూబ్లో నేను చూశాను, నా ఫ్రెండ్స్ వాడుతున్నారు, అందరు వాడుతున్నారంట, లేటెస్ట్ అంట, మోడల్ అంట చెప్తారు పిల్లలు. ఎప్పుడైతే నాకు ఇదే కావాలి, నాకు ఇదే చెయ్యాలి అని మనం ముండి పట్టుపడతామో దేవుడు విడిచిపెట్టేస్తాడు. సరే చేసుకో నీ ఇష్టం. దీన్నే పర్మిసివ్ విల్ అంటారు. అంటే మీ ఇష్టానికి దేవుడు వదిలేస్తాడు అనమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? మీ ఇష్టానికి ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడో అక్కడ మీకు ఆ వస్తువు వస్తుంది, ఆ పని జరుగుద్ది. కానీ ఆ పని జరిగాక దాని అదంటారు కాన్సిక్వెన్సెస్, అంటే పర్యావసనం, పరిణామాలు, అది మీరు ఎదుర్కొనే శక్తి మీకు ఉండాలి. దేవుడు మీకే వదిలేస్తాడు. నువ్వు ఆ వస్తువు కొనుక్కున్నావు కదా, సో దానికి మూల్యం చెల్లించాలి, మనం దాని వెల చెల్లించాలి. ఎలా చెల్లించాలి? మీ సంపాదనలో నెల వచ్చేదంతా కట్ అయిపోద్ది. మీరు అది కొన్నందుకు దాన్ని మెయింటైన్ చేయాలి. 2 రకాలైన పరిణామాలు వస్తాయి మనకి. ఒకటి ఏంటంటే మెయింటైన్ చేయగలగాలి. ఒక వస్తువు దేవుడు మీకు ఇస్తే అది మీరు మెయింటైన్ చేయగలిగితేనే ఇస్తాడండి. అర్థమవుతుందా? ఒక వస్తువు దేవుడు మీకు ఇస్తే అది మీరు మెయింటైన్ చేయగలిగితేనే అది మీకు ఇస్తాడు. మెయింటైన్ చేయలేకపోతే అది మీకు ఇవ్వడు. కొంతమంది మెయింటైన్ చేయలేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, నాకు ఇది కావాలి, నాకు ఇవ్వు అని సతాయిస్తారు. ఇచ్చాక దాన్ని మెయింటైన్ చేయలేక నా వల్ల కావట్లేదు బాబోయ్, ఇది నేను అమ్మేస్తానని చెప్పి సెకండ్ హ్యాండ్లో వాళ్ళు నష్టపోయి అమ్మేస్తారు. అర్థమవుతుందా? ఇంకో రీజన్ ఏంటంటే అప్పులు కట్టలేక ఇబ్బందులు వచ్చి దాన్ని విడిచిపెట్టేస్తారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు పర్మిసివ్ విల్, అంటే నీ సొంత చిత్తాన్ని చేసుకోవాలని చూస్తే దాంట్లో నీకు సంతోషం ఉండదు, దాంట్లో నీకు ఆనందం ఉండదు, దాంట్లో నీకు ఈ మనశ్శాంతి ఉండదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చూసాం కదా, అదే వాక్యం ఇంకొకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ 8 విషయాలు ఉన్నాయండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైననో మెప్పైననో ఉండవలసిన ఎడల, ఏ సత్యమైననో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఇలాగా ఒక విషయం మనం ఒక డెసిషన్ తీసుకునే ముందు ఈ 8 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని ధ్యానించుడి. ఈరోజు చాలామంది
ఈ సోషల్ మీడియాలో పనికిమాలిన విషయాలు చూస్తారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ మధ్యలో చూసేవి ఏంటంటే దీనికి ఆపోజిట్ అండి. ఇంగ్లీష్లో రాయబడింది, వాట్ ఎవర్ ఇస్ ట్రూ, నోబుల్, రైట్, ప్యూర్, లవ్లీ, అడ్మైరబుల్, తర్వాత ప్రైజ్ వర్తీ అండ్ ఎక్సలెంట్. 8 విషయాలు. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ 8 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఏవి ఖ్యాతి గలవో, మాన్యమైనవో. చూసారా, ఇక్కడ వాక్యంలో ఉంది, వాట్ ఎవర్ ఇస్ ట్రూ, నోబుల్, రైట్, ప్యూర్, లవ్లీ, అడ్మైరబుల్, ఎక్సలెంట్, ప్రైజ్ వర్తీ. ఇలాంటి విషయాల కొరకు ఆలోచించాలి. ఒక క్రైస్తవుడు అంటే ఉత్తమమైన వాటి కొరకు ఆలోచించాలి. తన ఆలోచన, తన దృష్టి పైనున్న వాటి మీద ఉండాలి. పైనున్న వాటి మీద అంటే నేను పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడాలి, నేను బాప్తిజం పొందాలి, నేను దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడాలి అనే ఆశ ఉండాలి. అవి గొప్పవండి. అంటే భూలోకమైన సంబంధమైన విషయాలు అడగకూడదా పాస్టర్ గారు అంటే కాదండి, అడగాలి. ఇస్తాడు దేవుడు. దేవుడు వాక్యంలోనే ఉంది, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుతుండగా అన్ని విషయాల్లో వర్ధిల్లుగాక అన్నాడు. మనం ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతామో అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవిస్తాడు. మీకు ఇల్లు ఇస్తాడు, కారు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, గర్భఫలాన్ని ఇస్తాడు, అలాగే ఆరోగ్యాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు దేవుడు. సమస్తాన్ని ఇస్తాడు ఆయన. ఆయన ఏ కొదువు చేయడు. సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి కానీ ఆయన నమ్మిన వారికి ఏ కొదువు ఉండదు. కానీ మీరు చేసే డెసిషన్స్ ఉంటాయి చూసారా, అవే మీ జీవితాల్లో చాలా గొప్ప ఆశీర్వాదాలు తెస్తాయి. అవే మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో మీ లైఫ్లో పతనానికి కూడా తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఈ 8 విషయాలు చూసుకోండి. ఏవి రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది మాన్యమైనదో, ఏదైతే మంచిదో, ఏదైతే నీతిగా ఉండాలి, దేంట్లో సత్యం ఉందో, దేంట్లో యథార్థత ఉందో, దేంట్లో పరిశుద్ధత ఉందో, న్యాయమైనవి మీరు చేసినప్పుడు దేవుడు దీవిస్తాడు. దయచేసి అన్యాయంగా లేకపోతే షార్ట్కట్లో త్వరగా పైకి వచ్చేయాలి, త్వరగా నేను దీవించబడాలి అని కోరుకోవద్దండి. దేవుడు దీవిస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది అని వాక్యంలో రాయబడింది. ఆయనకి సమయం ఆయన చేతిలో మీరు అప్పగించినప్పుడు దేవుడు బహుగా దీవిస్తాడు. సో మీరు ఏదైనా సరే శ్రేష్టమైన వాటి కొరకు అడగండి. శ్రేష్టమైనవి. మీ సమయం అన్నిటికన్నా శ్రేష్టమైంది. ఆ సమయాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు? ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాక్యం కన్నా లోక వార్తలు, లోక విషయాలు ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో బైబిల్లో రాయబడింది ఏది మాన్యమైనదో, ఏది ఖ్యాతి గలదో ఉంది. కానీ పొద్దున్న లేస్తే మనం చూసేది ఏది, ఎంతమంది మరణించారు, ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవే న్యూస్ ఓపెన్ చేస్తే నెగిటివ్, కీడు, పాజిటివే లేదు. సో ఆ నెగిటివ్ మీరు సోషల్ మీడియాలో ఆ నెగిటివ్ చూసినప్పుడు మీ తలంపులు, మీ హృదయం మొత్తం ఆ చెడ్డ ఆలోచనలు, ఆ నెగిటివ్ థింకింగ్తో నిండిపోద్ది. దానివల్ల ఏమవుద్దంటే మీకు ప్రార్థన రాదు, మీరు భక్తి చేయలేరు, మీరు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతారు. సో మీ ఆలోచనల్ని ట్రైన్ చేసుకోండి. నేను నా సమయాన్ని వేస్ట్ చేయను. న్యూస్ తెలుసుకోవాలండి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, కానీ ఎక్కువగా దాన్ని చూడకూడదు. ఉదాహరణకి ఇప్పుడు సైక్లోన్ ఫ్లడ్స్ వచ్చాయి కేరళలో, ఇలా ఇంతమంది చనిపోయారు, ఇంతమంది బాధలో ఉన్నారని తెలుసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా అదే పనిగా వాళ్ళు ఎలా చనిపోయారు, ఎక్కడెక్కడ పడిపోయారు, ఇంకా లైన్గా దానికి సంబంధించిన ఒక 100 వీడియోలు చూశారనుకోండి, మీకు ఉన్న భక్తి అంతా పోయి మీకు ఇంకా మీ మూడ్ మారిపోద్ది. అదే డిజాస్టర్లో మీరు అక్కడే ఉన్నట్టు మీ ఫీలింగ్ వచ్చి ఇంకా ఆ చింత, ఆ బాధ, ఆ వేదనతో నిండిపోతారు. కాబట్టి చింతించడం అనేది సాతాను ఆయుధం, చింతలో తీసుకెళ్ళడం అనేది. అది విడిచిపెట్టి మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోవాలి. లైఫ్ అనేది గో ఆన్, ముందుకు వెళ్ళిపోవాలి. మనందరం దేవుని సింహాసనం ముందు నిలబడతాం. ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి అదే చెప్తున్నాడు, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు, రక్షణ పొందారు, మారుమనసు పొందారు, యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. అంగీకరించాక, పొందుకున్నాక ప్రభువుని మళ్ళా పాత వ్యర్థమైన ఆచారంలోకి సున్నతి పొందాలని
యూదుల ఆచారాల్లోకి వెళ్ళొద్దు, మీరు అబద్ధ బోధల వైపు తిరగద్దు. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ సేవకుడు ఇంకో సేవకుడిని విమర్శించడం అనే వీడియోలు చాలామంది చూస్తున్నారండి వ్యూస్. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. వాక్యం వినమంటే వినరు. వాక్యం మాకు వద్దు, మాకు అన్నీ తెలుసు, మాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ తప్పులు ఎత్తి చూపిస్తుంటే, అతన్ని అవమానిస్తుంటే, గాయపరుస్తుంటే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బురద చెవులు కదండి, బురద చెవులు. ఏమన్నాడు ఈయన, ఆయన ఏమన్నాడు, ఆయన ఈయన ఏమన్నాడు, ఆయన ఈయనకేం కౌంటర్ ఇచ్చాడు, ఈయన ఆయనకేం కౌంటర్ ఇచ్చాడు అని ఆ కౌంటర్లోనే ఉండిపోయి అది విని 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 అది ఏంటంటే హర్నియా, కొరుకుడు పుండు పాకినట్టు పాకిపోద్ది. హర్నియా లాగా, కుష్టి వ్యాధి లాంటిది. అది విని 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 మీకు ఉన్న భక్తి, ఉన్న విశ్వాసం, ఉన్న ప్రార్థనా జీవితం, వాక్యం మీద ధ్యానము అంతా పోయి, భక్తి అంతా దిగజారిపోయి, విశ్వాసంలో తొలగిపోయి చాలామంది అక్కడి నుంచి భక్తి తర్వాత చేయొచ్చులే అని ఒక షార్ట్లు, ఇన్స్టాలు, సినిమాలు, సీరియల్స్కి అడిక్ట్ అయిపోయి దేవునికి దూరం అయిపోయి ఆదివారం క్రైస్తవుడు సోమవారం నుంచి శనివారం అన్యుడి కన్నా ఘోరంగా జీవిస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం ఏంటంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి ఈ సీరియళ్ళు, సినిమాలు, సినిమా పాటలు, ఈ క్రైస్తవుల్లో పాస్టర్లు ఒకరినొకరిని తిట్టుకోవడం, విషయాలు, గొడవలు, అల్లర్లు చూడొద్దండి. నాకు ఇంకా బాధ కలిగే విషయం ఏంటో చెప్పనా, మా బంధువులు అన్యులండి, వాళ్ళు ఎవరు ప్రభుని నమ్ముకోవాలా. కానీ వాళ్ళు నాకు మొన్న ఫోన్ చేసి, ఒకరు మా బ్రదర్ అవుతారు, ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, ఏంటి మీ పాస్టర్లు ఇట్లా తిట్టేసుకుంటున్నారేంటి, పాస్టర్ అంటే బాగా డబ్బులు సంపాదిస్తారుగా, సేవ అంటేనే బాగా డబ్బులు వస్తాయంట కదా. చూడండి ఎంత చెడ్డ ప్రచారం అన్యుల దృష్టిలో సేవకుల మీద, క్రైస్తవుల మీద వెళ్తుందో చూడండి, ఆలోచించండి. ఎంతసేపు యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే పాస్టర్లతో నిండిపోతుంది తెలుగు క్రైస్తవత్వం. ఎవ్వరు చూడు ఆ పాస్టర్ ఈ పాస్టర్ని తిట్టడం, అసలు అర్థం కావట్లా. అదేమి భక్తి, అదేం విశ్వాసం అని అన్యులు నన్ను ప్రశ్నించినప్పుడు నేను అన్నాను, ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. మన లోపాలను చూస్తే మనం ఎప్పుడు దేవుళ్ళు ఎదగలేము. చెత్తా చెదారం చూస్తే నీకు అలాగే ఉంటుంది. ఏదైతే రమ్యమైందో, ఏదైతే ఖ్యాతి గలదో, ఏదైతే నీతో, ఏదైతే సరైందో, సరైన సేవకుల మాటలు నువ్వు వినన్నయ్యా, అప్పుడు నీకు యేసుప్రభు గొప్పతనం తెలుస్తుంది. పనికిమాలిన చెత్తా చెదారము, గొడవలు, అల్లర్లు చూస్తే నీకు దేవుడి మీద నీకు చేదే కలుగుతుంది, దేవుడి మీద నీకు ఆయాసనం వస్తుంది అని చెప్పాను. ఈరోజు అన్యులు దేవునిలో మారకపోవడానికి కారణం ఏంటి తెలుసా? క్రైస్తవులు, ఆయన పేరు పట్టబడిన ప్రజలు యేసుప్రభు నామాన్ని సోషల్ మీడియాలో అవమానపరుస్తున్నారు. సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ వాడుకొని దేవుని నామాన్ని పెట్టుకొని అడ్డుగా పెట్టుకొని ఒకరినొకరిని దూషించుకోవడం, గొడవ పడడం, తిట్టుకోవడం, కౌంటర్లు ఇచ్చుకోవడం, అవమానించుకోవడం, ఇలాంటివన్నీ అన్యజనుల ముందు, ప్రపంచం ముందు, అందరి ముందు చేయడం బట్టి పరిచర్యకి చాలామంది దేవుని అనుకునే వాళ్ళు కూడా విశ్వాసం నుంచి తొలగిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారండి. చాలా బాధాకరమైన విషయం. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే, దయచేసి మీరు వ్యర్థమైనవి, పనికి మాలినవి చూడొద్దు. అలా కాంట్రవర్సీ చేసే వాళ్ళు ఉంటే ఆ ఛానల్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళవి చూడొద్దండి. అవి మీ భక్తికి చాలా హానికరం. ధూమపానం, సిగరెట్ అనేది ఎంత హానికరమో ఆ మాటలు కూడా అంత హానికరం. అందుకే పౌలు భక్తుడు రాశాడు, ఏది రమ్యమైందో, ఏది ఖ్యాతి గలదో, ఏది సత్యమో, ఏది గొప్పదో, ఏది యోగ్యమైనదో వాటి యందు మీరు దృష్టి పెట్టండి. మీ జీవితంలో తీసుకునే నిర్ణయాలైనా, మీరు వినే వాక్యాలైనా, మీరు చూసే ఫోన్లో విషయాలైనా, ఫోన్లో ఉట్టి వాక్యమే వినమని చెప్పట్లా. కొన్నిసార్లు మీకు చదువుకు సంబంధించింది, లేకపోతే మంచి చిట్కాలు చెప్తారు. ఇంటిని ఎలా శుభ్రపరచుకోవాలి, మన పిల్లల్ని ఎలా మాట్లాడాలి, మనం వాళ్ళతో ఎలా ఉండాలి, మంచి ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలంటే తీసుకునే అలవాట్లు ఏంటి, అలా చిన్న చిన్నవి మంచివి చూస్తే తప్పులేదు. కానీ చెడ్డవి సినిమాలు, సీరియల్స్, ఈ షార్ట్స్, ఈ కామెడీ సీన్స్, ఇలాంటివన్నీ చూడడం వల్ల మీ భక్తిలో మీరు వెనక్కి జారిపోతారు. అవి యోగ్యమైనది కాదు. కాబట్టి ప్రార్థన చేయండి. కొంతమంది అది వ్యసనంగా మారిపోయి
చూడకుండా ఉండలేకపోతున్నాం అయ్యగారు అనే వాళ్ళు ఉన్నారు. ప్రార్థించినప్పుడు దేవుడు క్రమక్రమంగా దాని నుంచి విడిపిస్తారు. నేను దేవుడిని నమ్ముకున్నాక నాకు ఇంకా గుర్తు, నా దగ్గర ఉన్న సినిమా పాటల సీడీలు, సినిమా సీడీలు అన్నీ తీసి తగిలెట్టేశానండి. అది మా ఇంట్లో ఆ టర్పంటాయిల్ ఉంటే ఆ సీడీ క్యాసెట్లు అన్నీ తీసి ఆ టర్పంటాయిల్ వేసి తగిలిపెట్టేశా, మొత్తం కాల్చేసా పేపర్ పెట్టి. సో దేవుణ్ణి నమ్ముకున్నాక ఆ పాతది, ఆ పులిసినది విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవుని కొరకు మంచి క్రైస్తవుల వలె భక్తిలో కొనసాగాలి. హల్లెలూయా. కాబట్టి ఎక్కువగా ఆలోచించద్దు. ఎక్కువగా ఆలోచిస్తే మీకు తలనొప్పి వచ్చి అనారోగ్యాలు వస్తాయి. చాలామంది వైద్యులు చేస్తున్నారు, ఓవర్ థింకింగ్ వల్ల, డిప్రెషన్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, హెడేక్స్, బీపీ, థైరాయిడ్స్, ఈ డయాబెటిక్స్ ఇవన్నీ ఓవర్ థింకింగ్ వల్ల వస్తాయి. కాబట్టి ఓవర్ థింకింగ్ చేయొద్దు. సమస్తం ఎరిగిన దేవుడు నాకు ఎప్పుడు ఏమి చేయాలో చేస్తాడు. నేను ఆయన దగ్గర ప్రార్థన చేస్తాను, ఆయన యందు నేను కనిపెట్టుకుంటాను, నాకు ఆయనే న్యాయం చేస్తాడు అని విశ్వాసంతో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి అని కోరుకోండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, శిష్యులు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు వాళ్ళు చేయవలసిన పరిచర్య దేవుడు వాళ్ళకు బయలుపరిచి వాళ్ళకి చేయించాడు. అలాగే పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడితే, మీరు బాప్తిజం తీసుకొని మారుమనసు పొందితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. అంటే బాప్తిజం పొందితే వెళ్ళిపోతాయా పాస్టర్ గారు అంటే కాదండి. బాప్తిజం అనేది మీ ఆత్మ సంబంధమైంది, ఆశీర్వాదాలు అనేది అది శారీరక సంబంధమైంది. మీరు దేవునిలో బలపడుతూ ఉండి ఆత్మలో ముందుకు వెళ్తూ ఉంటే అన్నిట్లో మీరు వర్ధిల్లుతారు. కాబట్టి మీరు దయచేసి చింతించద్దు, ధైర్యంగా ఉండండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, దేవుడు మీకు సహాయం చేస్తాడు.